వెల్కమ్ టు జీవనరేఖ చైల్డ్ కేర్. 7వ నెల బేబీస్ లో వివిధ రకాల డెవలప్మెంట్స్ ని పేరెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. కొందరిలో కొన్ని వెనుక, మరికొందరిలో ముందు. మరి అవి సరిగ్గా జరగాలంటే బేబీస్ ని ఎలా ప్రోత్సహించాలి? శిశువు గ్రోత్ తల్లికి తండ్రికి ఆనందాన్ని ఇచ్చేదైతే ఈ నెలలో కొన్ని అంశాలు వారిని ఆందోళనకి గురిచేస్తాయి. శిశు సంరక్షణ చూసే గ్రాండ్ పేరెంట్స్ వారిని స్పాయిల్ చేయటం, అమ్మని చూడగానే మారం చేసి ఏడవటం, కొత్త వారిని చూసి ఏడవటం వీటిలో కొన్ని. శిశువుల మధ్య కంపారిజన్స్ చేయటం కూడా ఎక్కువే అని చెప్పాలి. ఆ పాప 7వ నెలకే కూర్చుంటుంది, మావాడు కూర్చోవటం లేదు. ఇలాంటి కంపారిజన్స్ మంచివేనా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నింటినీ ఈరోజు చూద్దాం. మా పాపకి 7వ నెల నడుస్తోంది. నేను ఆఫీస్కి వెళితే పాపని మా ఇంటి దగ్గరే ఉన్న మా అమ్మా నాన్న దగ్గర దింపుతాను. నేను ఈవినింగ్ వచ్చేదాకా వారే పాప కేర్ తీసుకుంటారు, కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇదంతా బాగానే ఉంది, కానీ పాపని బాగా గారం చేసి వారు పాడు చేస్తున్నారేమో అనే చిన్న భయం నాకు కలుగుతుంది. ఇది కేవలం ఒక తల్లి వెలిబుచ్చుతున్న సందేహం మాత్రమే కాదు, ఎందరికో వచ్చే సాధారణ సందేహం. ఇందుకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. గ్రాండ్ పేరెంట్స్ కి వారి గ్రాండ్ చిల్డ్రన్ తో టైం స్పెండ్ చేయటం అనేది ఒక ఆనందమైన ఎక్స్పీరియన్స్. అలసిన వారి జీవితాల్లోకి మనవలు మనవరాళ్లు ఒక చల్లటి చిరుగాలిలా వస్తారు. తమ పిల్లల ఆబ్సెన్స్ లో వారి పిల్లను కంటికి రెప్పలా చూసుకోవడం అంటే ఏ గ్రాండ్ పేరెంట్స్ కి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ సమస్య వచ్చిందల్లా కూడా వారు పసిపిల్లలను బాగా గారం చేస్తుంటారు. దీనివల్ల బేబీస్ మొండితనం నేర్చుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మ నాన్ననే ఉండి, తల్లి ఉద్యోగం చేస్తూ తండ్రి ఉద్యోగం చేస్తూ పిల్లవాడిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెంచాలి అనే సంశయాలు పెరుగుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో మరీ ఎక్కువ. అటువంటప్పుడు అమ్మమ్మ తాత కానీ నాయనమ్మ తాత కానీ ఉండడము శ్రేయస్కరం. ఎందుకంటే ఆ పెద్ద మనుషులకు మనుమళ్ళు మనవరాలతో ఉండాలనే కోరిక, తాపత్రయం, సంతృప్తి అన్నీ కలుగుతాయి. ప్లస్ వాళ్ళతో ఉన్నప్పుడు దే విల్ బికమ్ యంగ్ ఆల్సో. అలానే పిల్లలకు కూడా తల్లి తండ్రి లేనప్పుడు భద్రతగా ప్రేమ అనురాగాలతో పెంచడానికి పెద్ద మనుషులకు అవకాశం కూడా దొరుకుతుంది. పిల్లలకు కూడా ఆ భద్రత దొరుకుతుంది. ఆ ఎదుగుదలలో కూడా ఒక మంచి భావన కలుగుతుంది. నిజం చెప్పాలంటే గ్రాండ్ పేరెంట్స్ కి వారి గ్రాండ్ చిల్డ్రన్ ని స్పాయిల్ చేసే హక్కు ఉందనే చెప్పాలి. అది వారు ప్రేమపూర్వకంగా చేస్తుందే తప్ప వారిని స్పాయిల్ చేయాలి అనే ఉద్దేశంతో కాదు. మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్దవారిని చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు మీ బేబీస్ తో వారు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప స్పాయిల్ చేయటం కాదు. అంతేకాదు, ముద్దులలికే 7 నెలల పాపని ఆనందంగా ఉంచేందుకు వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంతో ఆప్యాయత తొణికిసలాడుతూ ఉంటుంది. తల్లి దగ్గర ఒక రకంగా ఉండే శిశువు గ్రాండ్ పేరెంట్స్ ఆలనలో మరింత స్వేచ్ఛగా ఉంటుంది. తల్లి తండ్రి బేబీ పేచి పెట్టిన ప్రతిసారి ఎత్తుకోకపోవచ్చు, అదే ఊరుకుంటుందిలే అని ఊరుకోవచ్చు. అదే గ్రాండ్ పేరెంట్స్ అయితే ఏడ్చినప్పుడల్లా బేబీకి కంఫర్ట్ ఇస్తారు. ఇది అలవాటైన శిశువు తల్లి దగ్గర కూడా మొండి పట్టు పట్టే అవకాశం ఉంది. పిల్లలు ఒక్కొక్కసారి, ఎప్పుడు కాదు, ఎందుకంటే తాత, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళకి ఏముంటుందంటే అసలు కంటే మిత్తి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అతి గారాభం చేసే అవకాశాలు ఎక్కువైతాయి. అంటే వాళ్ళను క్రమశిక్షణతో పెంచాలని తల్లి తండ్రి తాపత్రయం. ఆ చిన్న పిల్లగానికి ఏం క్రమశిక్షణ? వాడు అడిగింది ఇవ్వరాదా, మనం చెప్పింది చేయరాదా, మనం ఎందుకు ఏడిపిస్తారు, వాడు ఏడవకుండా పెరగాలి, ఒక్కసారి కూడా ఏడవద్దు అని పెద్ద మనుషులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తాపత్రయం. దీంట్లో ఏ కన్ఫ్యూజన్ రాకుండా ఎక్కడైతే హద్దు పెట్టాలనో అక్కడ హద్దు పెట్టాలి, ఎక్కడైతే విడుపు ఉండాలనో అక్కడ విడుపు ఉండాలి. అందరూ ఒకే మాట మీద ఉంటే పిల్లవాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. కనుక ఎక్కడ గారాబం చేయాలనో అక్కడ అందరూ గారాబం చేయాలి, ఎక్కడ హద్దు పెట్టాలనో అక్కడ అందరూ హద్దు పెట్టాలి. అందరూ ఒకటే మాట మీద ఉండాలి. అందరూ ఒకటే మాట మీద ఉంటే ఏ కష్టం ఉండదు పిల్లవానికి. ఓహో ఇది పద్ధతి, ఇలా ఉండాలి,
అని వానికి ఒక గాడిలో పడతాడు. అందరూ సంతోషంగా ఉండొచ్చు. బేబీస్ ని గ్రాండ్ పేరెంట్స్ స్పాయిల్ చేయటం తల్లిదండ్రులకు ఒక సమస్య అయితే, స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటే కొత్త వారిని చూసి బాగా ఏడవటం, తల్లిని వదిలిపెట్టకపోవటం, కేర్ టేకర్ దగ్గర బాగానే ఉండటం, తల్లి వర్క్ నుంచి వచ్చేసరికి ఏడుపు లంకించుకోవటం కూడా పేరెంట్స్ ని స్ట్రెస్ చేసే అంశాలే. ఈ రెండు కూడా 7 నెలల బేబీస్ లో చూడొచ్చు. ఇది ఎందువల్ల జరుగుతుంది? ఇందుకు ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటే కొత్త మొహాలను చూసి నాన్ స్టాప్ గా ఏడ్చే పిల్లలను ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అమ్మని అంటిపెట్టుకుని ఉండే పిల్లలకు స్ట్రేంజర్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు నేడు కేవలం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అధికంగా ఉండడం కారణంగా కేవలం తల్లి తండ్రి కేర్ టేకర్ తప్ప వేరే ఎవ్వరూ పరిచయం లేకపోవడం కూడా ఇందుకు మరో కారణం. మరి ఎలా ఈ స్ట్రేంజర్ యాంగ్జైటీని దూరం చేయాలి? కొద్ది నెలలు పోయిన తర్వాత, అంటే రఫ్గా అరౌండ్ 7 months నుంచి 9 months లోపు వరకు కూడా స్ట్రేంజర్ యాంగ్జైటీ అనే ఒక కాన్సెప్ట్ పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో ఇనీషియల్గా 5th month 6th monthలో ఫ్యామిలీ అందరి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు. కానీ 7 months 8 months దాటిన తర్వాత స్ట్రేంజర్ యాంగ్జైటీ వస్తుంది. ఇది మెయిన్గా దీనికి కారణం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ బేబీస్ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే నేచర్ బేబీకి కావాలనే ఈ ప్రొటెక్టివ్ మెకానిజం ఇస్తుంది. అంటే ఒక కొత్త మనిషిని చూసినప్పుడు భయం కలగాలి, ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రొటెక్షన్. అది చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో ఇది కొత్త, ఇది పాత, వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు పాత వాళ్ళు. నా అమ్మ దగ్గరికి నా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ కొత్త వాళ్ళని చూస్తే భయపడాలి. సో భయపడటం మంచిది అక్కడ. సో స్ట్రేంజర్ యాంగ్జైటీ ఈజ్ మంచిది, అంటే బేబీ డెవలప్మెంట్ బాగుందని అర్థం. సో స్ట్రేంజర్ యాంగ్జైటీ డెవలప్ అవ్వాలి, అది వస్తేనే మంచిది. కానీ స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉన్న తర్వాత కొత్త వాళ్ళు లేటసే బంధువులే వచ్చినా కూడా ఫస్ట్లో వాళ్ళు కంగారు పడతారు, వెళ్ళరు. కానీ ఆ బంధువులు ఎవరైతే వచ్చారో, నాయనమ్మ తాతలు కానివ్వండి లేకపోతే బంధువులు కానీ వచ్చినప్పుడు ఈ పిల్లలతోటి టైం స్పెండ్ చేసినట్టయితే ఆ స్ట్రేంజర్ యాంగ్జైటీ వీడిపోతుంది. కొంచెంసేపు ఆ పిల్లలు ఆ బంధువుల్ని చూసి చాలాసేపు నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడే కూర్చున్నారు, నా దగ్గరే కూర్చుంటున్నారు. ఎప్పుడైతే అలా చూశారో, ఎప్పుడైతే అది అలవాటైందో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తమ నెలల చిన్నారిని డే కేర్ టేకర్ మీద వదిలి వెళ్లడం ఏ తల్లి మనసుకైనా ఒప్పుతుందా చెప్పండి? ఇక్కడే మరో సమస్య. పేరెంట్స్, అందులోనూ ముఖ్యంగా మదర్స్ ఎక్స్ప్రెస్ చేయడం చూస్తాం. రోజంతా కూడా కేర్ టేకర్ దగ్గర బాగానే ఉంటుంది, కానీ తనని చూడగానే ఏడుపు మొదలు పెడుతుందని. ఆఫీస్ నుంచి అలసి వచ్చిన నాకు పాప ఏడుస్తుంటే ఒక పేరెంట్ గా నేను బాధ్యతని సరిగ్గా నిర్వర్తిస్తున్నానా అని అనిపిస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పొద్దున్నుంచి తల్లి ముఖం చూడని పాప సాయంకాలం అమ్మని చూడగానే ఏడవడం తప్ప ఏం చేస్తుంది చెప్పండి? అందుకే ఆఫీస్ నుంచి వచ్చే ముందు కనీసం 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి రావడం ఒక చక్కటి ఉపాయం. పగలంతా వర్క్ చేసి ఇల్లు చేరాక తన బేబీతో కాస్త క్వాలిటీ టైం గడపాలి. దీనివల్ల బేబీని కంఫర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ప్రతి శిశువు తన డెవలప్మెంట్ లో వేరువేరుగా పెరుగుతారు. దీనినే డెవలప్మెంటల్ టైం లైన్ మీద గ్రోత్ గా చెప్పుకోవచ్చు. డెవలప్ అయ్యే అవకాశం దొరకక కొందరిలో మైల్ స్టోన్స్ డిలే కావచ్చు. ఇక కొందరు శిశువులు తమ తల్లి తండ్రి ఇంటిల్లిపాది ప్రోత్సాహంతో త్వరితగతిన మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తారు. బేబీ ఎదుగుదలలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 7వ నెలలో సాధారణంగా చేతులతో సపోర్ట్ ఇస్తే కూర్చోగలుగుతారు. అలాగని వారిని త్వరగా కూర్చోవడం నేర్పించే దిశగా అదే పనిగా కూడా ప్రయత్నం చేయకూడదు. సాధారణంగా తల్లి తండ్రి బిజీగా ఉంటే వారి 7 నెలల బేబీని కూర్చోబెట్టే స్టిమ్యులస్ ఇవ్వలేకపోవచ్చు. పాలిచ్చాం, బేబీ స్నానమైందా, ఇక బేబీని ఒకచోట పడుకోబెట్టామా? ఈ విధంగా కనుక రొటీన్ ఉంటే బేబీకి స్టిమ్యులస్ లభించదు. కూర్చోవడం నేర్పించే దిశగా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే, మనం ఆపర్చునిటీ ఇస్తేనే జరుగుతుంది. అంటే మన ప్రెజెన్స్ కావాలి, మనం బేబీ పక్కనుండాలి, ఎత్తుకోవటం కాదు పక్కనుండాలి. ఆ చేసే వయసులో ఆ పనులు ఆ బేబీ చేయాలి. అరౌండ్ 5th month టైంలో కూర్చోబెట్టే టైంలో కూర్చోవాలి. అరౌండ్ ఆ ఏజ్లో బోర్లా పడే టైంలో బోర్లా పడాలి. కూర్చుని లెగిసే వయసులో అరౌండ్ 8th month 9th monthలో నుంచోగలగాలి.
అండ్ నుంచున్న తర్వాత నెమ్మదిగా దే షుడ్ క్రూజ్, అంటే దే షుడ్ మెల్లమెల్లగా నడవాలి. ఇవన్నీ చేయాలంటే మనం పక్కన కూర్చొని సూపర్వైజ్ చేసి వాళ్ళతో పాటు ఆ యాక్టివిటీని మనం మానిటర్ చేసినట్టయితే మనకి తల్లిదండ్రులుగా మనకి బాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. సో మనకి బాండింగ్ డెవలప్ అవుతుంది విత్ ద చైల్డ్, అండ్ పిల్లలకు కూడా ఆ డెవలప్మెంట్ కూడా సరిగా జరుగుతుంది. అస్తమానం ఎత్తుకోవటం ఆన్సర్ కాదు. బోర్లా తమంతట తాముగా తిరగడం 7వ నెల బేబీస్ లో చూస్తాం. మొదట వారికి ఇది కష్టం కావచ్చు, ఎందుకంటే బోర్లా పడేటప్పుడు సాధారణంగా ఒక చెయ్యి వారి పొట్ట కింద ఉండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లులు ఇది గమనించి వారికి సపోర్ట్ చేయాలి. ఒక్కసారి బోర్లా పడ్డం తెలిసిన శిశువు ఆ విద్యలో ఆరితేరుతాడు. కానీ అప్పటిదాకా ఎంతో ఇబ్బంది పడతాడు. వారు సైడ్కి రోలైనప్పుడు వారి ఒక చెయ్యిని బయటకు తీయలేకపోతారు. కొందరు ఎంత ప్రయత్నం చేసినా కాక ఏడుస్తారు కూడా. మరి ఇలాంటప్పుడు తల్లి రోల్ ఎలా ఉంటుంది? ఒకవేళ బోర్లా పడతాను కొంచెం ఇబ్బంది ఉంటే, ఎట్లాగంటే వెల్లకిలా ఉన్నప్పుడు సగం బోర్లా పడి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే చెయ్యి బయటకు తీసుకురావడానికి ఇబ్బంది వస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్లో కొంచెం సపోర్ట్ ఇచ్చి చెయ్యి బయటకు తీస్తే బోర్లా పడతారు. అప్పుడు ఒక్కసారి బోర్లా పడితే ఆ బేబీ కళ్ళలో ఆనందం చాలా చాలా ఉంటుంది. సో అలాగ మనం ఎంకరేజ్ చేయాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంటిన్యూగా బేబీకి ఆ ఆనందం దొరికేంత వరకు కూడా మనం హెల్ప్ చేసి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా పాప 7వ నెల వచ్చినా బోర్లా పడ్డం లేదు ఎందుకు అని సందేహపడే తల్లులు లేకపోలేదు. మెజారిటీ కేసుల్లో అది వారికి సరైన అవకాశం దొరక్కపోవడం వల్ల కావచ్చు. ఎంతసేపు బెడ్ మీద పడుకోబెట్టకుండా నేల శుభ్రం చేసి చాప వేసి దానిపైన వారిని బోర్లా వేయాలి. రూమ్ టెంపరేచర్ నార్మల్ గా ఉంటే డైరెక్ట్ గా నేల మీద కూడా వేయొచ్చు. కాకపోతే వారి దరిదాపుల్లో ప్రమాదకర వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. ఇక బేబీకి ఫిజికల్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా బోర్లా పడ్డంలో ఆలస్యం కావచ్చు. పరిస్థితిని తెలివిగా గమనించుకొని వైద్య సహాయం తీసుకోవాలి. మనం ఎంత చేసినా కూడా ఇది జరగట్లేదు, హెడ్ కంట్రోల్ బాగుండలేదు, బ్యాక్ కూడా బాగా ఉంగిపోయింది అని అనుకుంటే దెన్ మనం ఏదో ప్రాబ్లం ఉంది, ఈ న్యూరలాజికల్గా ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. అది వెంటనే డాక్టర్ని సంప్రదించి చూడాలి. అది కాకుంటే అది చాలా తక్కువ శాతం. ఎక్కువ శాతం మనకి ప్రాబ్లం ఎక్కువ చూసేది ఏంటంటే మనం సరైన ప్రోత్సాహం ఇవ్వట్లేదు, మనం కరెక్ట్ దానికి ఎన్విరాన్మెంట్ కలిగించట్లేదు, ఆ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ కలిగించట్లేదు. మనం ఎప్పుడైతే మనం ఇవన్నీ ఇందాక డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మనం సరిగ్గా చెప్పినట్టయితే, సరిగ్గా చేయించినట్టయితే డెవలప్మెంట్ చక్కగా బాగుంటుంది. 7 నెలల పాప అత్త తాత అంటూ ముద్దు ముద్దుగా చెప్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఈ స్థాయి నుంచే ప్రోత్సహించే బాధ్యత తల్లిది, తండ్రిది. ఈ దశగా వారు ఎలాంటి ప్రయత్నం చేయాలి మీరే చూడండి. శిశువులతో కొందరు నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటే మరికొందరు వారికి ఏమి అర్థమవుతుంది మనం ఇలా మాట్లాడుతుంటే అని సందేహిస్తుంటారు. రిసెప్టివ్ కమ్యూనికేషన్ అంటే వారు విన్న మాటలను వారు గ్రహించడం ద్వారా వారి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సో ఈ కమ్యూనికేషన్కి వచ్చేపాటికి అంటే మాటలు చెప్పడం కానివ్వండి, వినికిడి బాగుండడం కానివ్వండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ వయసులో. సో దానికి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే, నేను చాలామందికి ఐసీయూలో ఉన్న పిల్లలకు కూడా చెప్పేది కానీ లేకపోతే ఓపీడీలో చూసిన పిల్లలకు కూడా జనరల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలతోటి మాట్లాడండి. మాటలు చెబుతూనే ఉండాలి, వాగుతూనే ఉండాలి. ఎంత ఎక్కువ మీరు బేబీతోటి కమ్యూనికేట్ చేస్తారో, ఎంత ఎక్కువ మీరు బేబీతోటి మాటలు చెబుతూ ఉంటారో అంత బాగా బేబీకి బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అందులో అనుమానం లేదు. ఇందులో 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ది అదర్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అంటే మనతో మాట్లాడచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్లో వాళ్ళు ఎక్కువ చేసేది ఎక్స్ప్రెషన్స్. సో ఉక్కు అని చెప్తూ ఉంటారు. అటువంటి మాటలు చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్స్ తోటి చెప్తూ ఉంటారు. దే లుక్ ఎట్ యూ, దే లుక్ ఇన్ టు యువర్ ఐజ్. నీ కళ్ళలో చూసి నవ్వుతా లేకపోతే హ్యాపీగా వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇది చాలా మంది ఫస్ట్ టైం తల్లిదండ్రులకి ఈ విషయం అర్థం కాక ఆ పార్ట్ ఆఫ్ ద క్రూషియల్ డెవలప్మెంట్ని మిస్ అయిపోతూ ఉంటారు. సో
ఈ డెవలప్మెంట్ని మిస్ అవ్వకుండా మీరు ఎక్కువ మాట్లాడి కళ్ళల్లోకి చూసి బేబీని హోల్డ్ చేస్తూ టచ్ చేస్తూ మాట్లాడితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా మంచి ఆ బేబీ యొక్క డెవలప్మెంట్కి ఒక పునాదినిస్తుంది. ఇక చిన్న చిన్న వస్తువులను ఈ నెల నుంచే చేతి గుప్పెట్లో గ్రాస్ప్ చేయగలుగుతారు కాబట్టి వారు టాయ్స్ ని లేదా ఏదైనా వస్తువులను చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకోవడం సహజం. అన్ని నోట్లో పెట్టుకుంటున్నారు కదా అని వారికి ఏ ఆట వస్తువు అందుబాటులో పెట్టకపోతే కూడా నష్టమే. చంటి పిల్లలు మనం 6-7 నెలలు 8 నెలల పిల్లలు చూసినప్పుడు వాళ్ళు సహజంగా అన్ని వస్తువులు కూడా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అది నార్మల్, అది ఆ పిల్లలు చేయాల్సిందే. అది మనం ఏదైతే ఆ పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో లేకపోతే ఆ చేతులతోటి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారో మనం దాన్ని అరికట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కామన్గా మనం చేసే పొరపాటు ఏంటంటే చేతికి గ్లవ్స్ కానీ మిట్టన్స్ కానీ ఇది వేసేసి అది నోట్లో పెట్టుకోకుండా చూస్తాం. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంపార్టెంటే, కానీ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇట్లా చేయటం వలన వాళ్ళని సహజంగా డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నాం. వాళ్ళ సహజంగా వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అవ్వకుండా చేసిన వాళ్ళం అవుతాం. మా పాప 7 నెలలు గడుస్తున్నా కూడా కూర్చోవటం లేదు అని ఒక సోదరి అడుగుతున్నారు. బేబీ గ్రోత్ స్లోగా లేదు కదా అని అనుకోవడం సహజం. ఈ సందేహానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. అత్యధిక శాతం మంది బేబీస్ 6 నెలలు గడిచే కొద్దీ సపోర్టుతో కూర్చోబెడితే కూర్చోగలుగుతారు. ఇది తల్లి తండ్రి ఇచ్చే సపోర్టు మీద ఆధారపడి ఉంటుంది. ఇక కొందరు 9వ నెలలో కూడా కూర్చోవచ్చు. అందుకే 6 నెలలు నిండగానే కూర్చోవాలనే రూల్ ఏమీ లేదు. కొంత జన్యుపరమైన అంశాలు కూడా దీని వెనుక ఉండొచ్చు. బలవంతంగా వారికి కూర్చోవడం నేర్పించడం మంచిది కాదు. ముందు నుంచి కార్లో బేబీ సీట్లో కూర్చోబెట్టడం లేదా ఫీడింగ్ చేసేటప్పుడు హై చైర్ లో కూర్చోబెట్టడం అలవాటైన బేబీస్ కాస్త ముందుగా కూర్చోవచ్చు. ఇక ఎప్పుడూ పడుకుని ఉండే శిశువు కాస్త లేటుగా. కానీ దీని గురించి వర్రీ కావడం ఎంతవరకు మంచిది? ఏ పిల్లాడు ఎన్ని ఉన్నప్పుడు తల్లి మా బాబు కూర్చోవట్లేదు అన్నప్పుడు చిన్నపిల్లల వైద్యులు ఏం చేస్తారంటే పాత నైపుణ్యత ఎలా ఉంది, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా పెరిగినాడు అని చూసి అన్నీ డిలే అయినాయా, బోధపడడం డిలే అయిందా, నవ్వడం డిలే అయిందా, పాకడం డిలే అయిందా అని అడిగి దాంతోపాటు మెదడు చురుకుదనం ఎంత ఉంది, మెదడుకి ఏమైనా లోపాలు ఉన్నాయా అని అసెస్ చేస్తాము. దాంతోపాటు ఖండగాల పట్టుదల ఎంత ఉంది, మెత్తమెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా, దాంట్లో పట్టుదల ఉందా, లేకపోతే సెరిబ్రల్ పాలసీ అంటే పుట్టినప్పుడు మెదడు దెబ్బతినడం వల్ల మెదడు కంట్రోల్ చేతులు కాళ్ళు నడుము మీద తక్కువగా ఉంటుంది కనుక ఆ మెడలు నిలవడం కూర్చోవడం ఆలస్యం అవుతుంది. లేకపోతే కొన్ని పుట్టుకతో వచ్చే జెనెటిక్ డిజార్డర్స్, క్రోమోజోమల్ డిజార్డర్స్, జెనెటిక్గా వచ్చేటి జన్యు పదార్థంగా వచ్చేటి ఉన్నాయా, లేకపోతే విటమిన్ డి లోపం ఏమన్నా ఉందా, రికెట్స్ ఉందా, అవన్నీ చూస్తాము. కనుక ఎవరు వాళ్ళ పిల్లలు 6 నెలలకు కూడా పట్టుకుంటే కూర్చోలేకపోతే ఇవన్నీ చిన్నపిల్లల డాక్టర్తో ఇవన్నీ పరీక్షలు చేయించుకొని దాన్ని ఉపశమనం పొందే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు పరీక్షలు చేసుకొని దానికి తగ్గట్టు మందులు వాడితే మళ్ళీ మామూలుగా ఎదుగుదల ఉంటుంది. 7 నెలలు అంటే టీతింగ్ వచ్చే సమయం. ఏ బేబీస్ కి అయితే పాసిఫైయర్స్ పెట్టుకునే అలవాటు ఉందో వారికి ఈ సమయంలో దానిని ఇవ్వకుండా ఉంటే మంచిది. దీనివల్ల టీతింగ్ లో ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో బేబీ హెల్త్ టిప్ లో తెలుసుకుందాం. నోట్లో పాసిఫైయర్ పెట్టి అలవాటు ఉన్నా కూడా బై 6th month 5th month ఆపేయటం బెటర్ అండి. ఎందుకంటే 5 నెలల 6 నెలల తర్వాత బేబీస్ పాసిఫైయర్ లేకుండా సొంత ఓరల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. వాళ్ళు నోట్లో పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ వచ్చే పదాలు అంటే ఆ టైంలో బ్యాబ్లింగ్ ఉంటుంది, అది మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నోట్లో అస్తమాను పాసిఫైయర్ ఉండటం వల్ల ఇదేం జరగదు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు ఎత్తిపళ్ళు వస్తాయని. దానికన్నా నా కన్సర్న్ ఎక్కువ ఏంటంటే ఎక్కువ పాసిఫైయర్ నోట్లో పెడతాం వల్ల ఓరల్ స్కిల్స్ డెవలప్ అవ్వవు, లాంగ్వేజ్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళ మానసిక డెవలప్మెంట్ కావాల్సినటువంటి మౌతింగ్
అంటే ఆ టాయ్స్ నోట్లో పెట్టుకోవటం అవన్నీ జరగవు. సో ఆ టైంలో కంపల్సరీగా ఆ ప్యాసిఫైర్ని తీసేసి కావాలంటే సాఫ్ట్ టాయ్స్ ఇద్దాం, లేకపోతే టీథర్స్ ఇద్దాం. ఇచ్చి మాటలు మనం చెప్పుకుంటూ వచ్చినట్టయితే ఆ హ్యాబిట్ పోతుంది, డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో మీరు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 7వ నెల శిశువు కేర్ విషయంలో తల్లిదండ్రులకి పలు సందేహాలు రావచ్చు. అందులో ఒకటి, గ్రాండ్ పేరెంట్స్ తమ గ్రాండ్ చిల్డ్రన్ ని బాగా ప్యాంపర్ చేసి పాడు చేస్తుండడం. ఇది మనందరి కుటుంబాల్లో జరిగేదే. తల్లి తండ్రి దగ్గర కంటే కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర శిశువు కొద్ది సమయం ఉండడం కారణంగా బేబీ కేర్ లో తాత, అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఎలాంటి లోటు లేకుండా చూస్తారు. ఇక గ్రాండ్ పేరెంట్స్ కి ఫ్రీ టైం బాగా ఉండటం వల్ల వారు శిశువుని వెంటనే అటెండ్ అవుతారు. కానీ ఒకవేళ బేబీస్ కనుక గ్రాండ్ పేరెంట్స్ కారణంగా మరీ మొండిగా తయారవుతుంటే ప్రత్యేక ఒకేజన్స్ లో మాత్రమే బేబీని వారి దగ్గర వదిలితే మంచిది. ఇక తల్లి తప్ప వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్లకపోవటం, ఎవరైనా కొత్త వారిని చూసి ఏడవడం లాంటివి కూడా చూస్తాం. ఇదంతా కూడా స్ట్రేంజర్ యాంగ్జైటీ వల్ల కలుగుతుంది. ఇలాంటి వారు తమ శిశువులకు వారి కుటుంబాల్లో పలువురికి పరిచయం చేయడం ద్వారా, సేఫ్ పబ్లిక్ ప్లేసెస్ కి తీసుకువెళ్లడం ద్వారా ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఇక కేర్ టేకర్ దగ్గర పేచీ పెట్టకుండా ఉంటున్న బేబీ అమ్మ ఆఫీస్ నుంచి తన దగ్గరికి రాగానే మొండిగా ఏడవడం కూడా పసిపిల్లలు చేసే పనే. తల్లి వారితో సమయాన్ని కేటాయించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. తల్లి తండ్రి శిశువు ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రతి నెల దఫాల వారీగా కొన్ని మైల్ స్టోన్స్ వారు అచీవ్ చేయాలి. వీటిలో డిలే ఉంటే వైద్య సూచన తీసుకోవాలి. కొన్ని రోజుల పాటు డిలే ఉంటే ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కూర్చోవడం, రోల్ కావడం, మాటలు చెప్పడం ఇవన్నీ కూడా నేర్పిస్తే తప్ప రావు. వీటిని త్వరగా మాస్టర్ చేసేందుకు శిశువుని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. బోర్లా పడేందుకు సాయం చేయాలి. వారితో కంటిన్యూస్ గా ఇంటరాక్ట్ కావాలి. ఇలా శిశువు ఎదుగుదలలో పేరెంట్స్ రోల్ ఎంతగానో ఉంటుంది. మా బేబీ 7వ నెలలో కూడా కూర్చోవడం లేదనే ఒక సందేహాన్ని వ్యక్తం చేసే తల్లిదండ్రులు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇద్దరు బేబీస్ కూడా ఒకే రేట్లో ఎదిగే అవకాశం లేదు. అందుకే పోల్చుకోవడం ద్వారా మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు తప్ప శిశువు గ్రోత్ లో సాధారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 6 నుంచి దాదాపు 9 నెలల వరకు శిశువు కూర్చునే అవకాశం ఉంది. మీరు చేయాల్సినదల్లా కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వడమే. ఇదండి ఇవాల్టి జీవనరేఖ చైల్డ్ కేర్ శిశు సంరక్షణ సంబంధ మరిన్ని అంశాలతో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.